బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు బాలకృష్ణ. వివాదాస్పద అంశాలపైన వివరణ ఇచ్చారు. సినిమా ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో తెలుసన్నారు బాలకృష్ణ. రెడీ అవుతుందండి, మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వాళ్ళు కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. అది డెసిషన్ తీసుకోవాలి. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తానని ఇక డిసైడ్ చేయాల. అదే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి నాకు తెలుసు. ఎవరి వీటికి మేము అదొక మహానుభావ సినిమా. ఇక్కడ అమరావతి కూడా ఇవాళ శరవేగంగా పనులు అవుతున్నాయి. అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి వచ్చే వాళ్ళకి అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు, అది తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తంగా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన అలాగ పెడతాం, అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్లా పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము. టీడీపీలో రెండు వర్గాలు కదా, అక్కడ మన వర్గాల రాజకీయం ఉండింది ఒరిజినల్గా. ఒక ఆలన పాలన లేక దాన్ని ఒక గొడుకుంది తీసుకొద్దామని ప్రయత్నం, ఎవరికి వాళ్ళు కొంచెం మారాలంటే టైం పడుతుంది. మనుషులే కదా మనంతా. ఏదైనా ఒకసారి సడన్గా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అది మెంగుడు పడకుండా ఉంటుంది కొద్దిగా. అది సహజం, నేను ఎవరిని తప్పు పట్టట్లా, ఎవరిని ఆరోపించట్లేదు. వాళ్ళ పొద్దున ముఖ్యమంత్రి గారితో సరదాగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు హిందూపురం ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరు పార్టీ కోసం. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఏ హోదా కోసం రాలేదు, నేను వచ్చింది సేవ చేయడానికి, లేకపోతే ఉన్న హోదా కంటే నాకు మించింది ఏమీ లేదు. హ్యాపీగా అంటే అది కాదు అట్లా అందుకని మాకు ఉంది, ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది, ప్రజాసేవ. లేకపోతే ఇంత బిజీ ఇప్పుడు నాకు ఆసుపత్రి ఉంది, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి, ఇటు నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇంకా కూర్చున్నాం, మళ్ళీ ఇండస్ట్రీస్ ఇంకా చూపిస్తాం శరవేగంగా డెవలప్మెంట్. సో కొందరు ఉంటాయి సహజంగానే, కానీ ఏదైనా ఒక ఫ్యామిలీ ఎవరికి ఎక్కడ ఎంతవరకు ఇంపార్టెన్స్ అందరూ కలిసి పని చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్దేశిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కూడా పొద్దున మాట్లాడినప్పుడు. అలాంటి మేమిద్దరం చర్చించుకోవడం జరిగింది. ఆ విషయంలో ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పినప్పుడు ఎటువంటి గ్రూపులు లేకుండా అందరం కలిసికట్టుగా ఒక గుడి కింద ఒక కుటుంబ సభ్యుల్లా పనిచేస్తాం. నేనే ఆహ్వానించడానికి అది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏ నిర్ణయమైనా ఆమోదిస్తాం, అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయమైనా. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్న మంత్రి, అభిమానుల ప్రార్థనల వల్లనే ఆయన కోలుకున్నారన్నారు. నయీం అనుచరులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా 5 అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అబ్దుల్ నజీర్, బచ్చు నాగరాజు, శారదా హరి, కత్తుల జగ్గయ్య, పులి నాగరాజులపై పీడీ యాక్ట్ పెట్టారు. గతంలోనూ కొంతమందిపై పీడీ అస్త్రం ప్రయోగించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుని